ఎస్, ఈరోజు మనం సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని ఇన్నోవా క్రిస్టా 2.4 ఆటో ట్రాన్స్మిషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్కి మనం చేస్తున్నాం మిత్రులారా. సో వెహికల్ నియర్ అబౌట్ న్యూ వెహికల్ ఎంత తిరిగిందండి? 7,000 తిరిగింది. సో ఒకసారి బిఫోర్ వెహికల్ వెహికల్ ఇప్పటి వరకు కూడా 7,218 కిలోమీటర్ తిరిగింది ఇప్పటికి. సో ఇప్పుడు ఈ వెహికల్కి మనం సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీ ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నాము. అండ్ ఒకసారి వెహికల్ స్మోక్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో సాధారణంగా న్యూ వెహికలే కాబట్టి మనకి చాలా తక్కువ స్మోక్ అనేది వస్తుంది. దాంతోపాటు వెహికల్ యొక్క నాయిస్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అందరూ కొత్త వెహికల్కి మనకి యాంటీడాట్ తోటి ఏంటి యూజెస్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్న ప్రశ్న. కొత్త వెహికల్ కాదు, పాత వెహికల్ కాదు, ప్రతి వాహనానికి కూడా ఇంజన్ తిరిగేటప్పుడు కార్బన్ పడుతుంది. ఇంజన్ తిరిగేటప్పుడు వచ్చిన కార్బన్ మనం తీసివేయాలి అంటే ఖచ్చితంగా ఇంజన్కి కార్బన్కి ఒక ఏజెంట్, ఏమి ఏజెంట్ ఉంది? కార్బన్ అనేది ఆటోమేటిక్గా ఫైరింగ్ టైంలో వస్తూ ఉంది. ఫైరింగ్ టైంలో కార్బన్ రాకూడదు అంటే ఫ్యూయల్ 100% కంబషన్ అవ్వాలి. ఫ్యూయల్ మండేదానికన్నా మనం సొల్యూషన్ ఇవ్వాలి, లేదా కార్బను తీసేసేదానికన్నా సొల్యూషన్ ఇవ్వాలి, లేదా కార్బను అసలు ఉత్పన్నం కాకుండా ఉండేదానికన్నా సొల్యూషన్ ఇవ్వాలి. ఈ మూడు కలిసి ఒక దాంట్లో పెడితే దాన్నే సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ అని అంటారు. సో దీన్నే ఇప్పుడు మనం ఈ వాహనానికి మనం చేయబోతా ఉన్నాం. సాధారణంగా ఇది కాకుండా చాలామంది హైడ్రోజన్ గ్యాసెస్ మీద వీటి మీద ఏదో చేస్తున్నాము, ఇంజన్ క్లీన్ చేస్తున్నాము అని చెప్పేసి చాలా రకాల టెక్నాలజీస్, చాలా రకాల పేర్లు మనకి మార్కెట్లో వినిపిస్తున్నాయి మిత్రులారా. సో వాటన్నిటి గురించి ఒక చిన్న క్లారిటీ అయితే మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం క్లీన్ చేసినప్పుడు ఆ ఏజెంట్ ఎంతకాలం ఉంటుంది? ఆ క్లీనింగ్ ఏజెంట్ ఇప్పటికిప్పుడు ఇల్లు సర్ఫ్ పెట్టి క్లీన్ చేశారు. సర్ఫ్ పెట్టి క్లీన్ చేస్తే ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది? కేవలం 1 డే పనిచేస్తుంది, 2 days పనిచేస్తుంది, 3 days పనిచేస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఏం జరుగుతుంది? అది పనిచేసే ఆ పరిస్థితి అనేది ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఉండదు. అంటే ఇది కూడా అలాగే. సో మీకు హైడ్రోజన్తో క్లీన్ చేసినా, ఇంకొక దాంతో క్లీన్ చేసినా, దేంతో క్లీన్ చేసినా, క్లీనింగ్ ఏజెంట్ అక్కడ ఉన్నంత వరకు, అది క్లీనింగ్ జరిగినంత వరకు మాత్రమే ఆ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బట్ దీనికి ఏం జరుగుతుంది? సుందర్ కార్బన్ యాంటీ డాట్ ఇప్పటి వరకు కూడా సమాజానికి అందరికీ కూడా తెలిసిందే ఈ విషయం. అంటే దాదాపు ఒక వెహికల్కి మనం 30,000 కిలోమీటర్లు చూసాం, 15,000 కిలోమీటర్లు, 40,000 కిలోమీటర్లు చూసాం, బైకులకి అయితే 15,000 కిలోమీటర్ల వరకు చూసాం. సేమ్ వాల్యూని మనం యాంటీ డాట్ ప్లస్లోకి మనం మార్చుకుంటాం. యాంటీ డాట్ ప్లస్లో ఇప్పుడు దాదాపు 1,00,000 కిలోమీటర్ల వరకు ఆ వాల్యూ, ఆ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇంజన్లో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయితే తప్ప, అది ఒకటే కండిషన్. అంటే ఎందుకు జరుగుతుంది? కొత్త వెహికల్కి అసలు జరగదు. పాత వెహికల్ వాడుతున్న వెహికల్స్లో ఏదో ఒక చిన్న పార్ట్ డిజబిలిటీస్ జరిగే అవకాశాలు, అంటే యాక్షన్ ఫర్ ద ఇంజెక్షన్ అనే కాదు, రెగ్యులర్ కండిషన్లో కూడా ఉంటాయి. సో అలాంటి వాటిని తప్ప రెగ్యులర్గా మనం 365 days మనం యాంటీ డాట్ ప్లస్ తోటి 10,000 కిలోమీటర్లతో వచ్చే సర్వీస్ కాస్త 1,00,000 కిలోమీటర్ల వరకు కూడా ఎన్హాన్స్ చేసుకొని ఇంజన్కి సౌలభ్యం, మైలేజ్ అనే సౌలభ్యాన్ని తెచ్చుకోవచ్చు. ఇంజన్ స్మూత్నెస్ పెరుగుతుంది, ఇంజన్ పికప్ పెరుగుతుంది, ఇంజన్ వాల్యూస్ పెరుగుతాయి. సో దాన్ని ఒకసారి మనం అది అనుభవించిన విధానాన్ని కూడా మనకి క్లయింట్ మన పక్కనే ఉన్నారు. ఒకసారి ఆ అబ్బాయి ఆయన మాటల్లోనే చెప్తారు. తమ్ముడు చెప్పు, నీ మాటల్లో నువ్వు ఎప్పుడు మన పరిచయం? 2019. సో అది కూడా ఫస్ట్ మీరు ఏ వెహికల్కి వాడారు? బైక్ వాడారు. ఆ బైక్లో ఏం ఇంప్రూవ్మెంట్ కనిపించింది? పికప్, నాయిస్, కార్బన్ ఎక్కువ ఉందండి. కార్బన్ రెడ్యూస్ అయింది, మొత్తం రెడ్యూస్ అయిపోయింది. అక్కడి నుంచి డెలివరీ
కంపల్సరీ ఇంజెక్షన్ కంపల్సరీ కంటిన్యూ వాడతాం. ప్రతిదీ వాడుతూనే ఉన్నారు. సో అలా కాకుండా మీరు ఈ కార్లు ఆటోమొబైల్లో కూడా మీరు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు కదా. సో బిఫోర్ ఆఫ్టర్ ఏం తేడా గమనించారు మీరు? సుమారు ఎన్ని వెహికల్స్ చేయించుంటారు? 5-6 కార్స్. సో అన్నీ మీ ఊరికి శ్రీకాళహస్తి కదా. సో ఈ రోజు వరకు ప్రతి వెహికల్లో మనం చెప్పిన అప్డేట్ యాజ్ టీజ్ వచ్చింది. మైలేజ్ అన్ని ఎస్. సో మనం ఇంజన్ నాయిస్ ఇప్పుడే రెడ్యూస్ అయింది సార్, అబ్జర్వ్ చేస్తున్నారా? నాయిస్ రెడ్యూస్ అయిపోయింది. లేదు మీరు వాయిస్లో మీరు వీడియోలో ఏమవుతా అవసరం లేదు, మీరు మామూలుగా చెప్పొచ్చు, మీ అభిప్రాయాన్ని మాట్లాడచ్చు, తప్పలేదు. కవరేజ్ అవసరం లేదు, జనరల్ మీరు అబ్జర్వ్ చేశారు కదా. సో ఈ నాయిస్ రెడ్యూసే దీని లెక్క. అంటే ఇది అరిచే కుక్క కరవదు అనే సామెత అవుతుంది మనకి, అర్థమైందా? సో ఇది ఏదైనా సరే బాగా అరుస్తుంది అనుకో, దానికి పర్ఫార్మెన్స్ అనేది లేదని అర్థం. అరవకుండా సైలెంట్గా వచ్చి పిక్క పట్టుకుంటుంది. సో దానికి అది అరుపు గిరుపు ఏమి ఉండదు. ఇంటర్నల్గా దాని ఆబ్జెక్టివ్ని టార్గెట్ చేయటం. ఇది కూడా అలాగే జరుగుతుంది. ఆ విలువలు మనం ప్రతి సెకండ్ టు సెకండ్ చూసుకోవచ్చు ప్రతి వాహనంలో కూడా. సో మిత్రులారా, మనం ఆ విధానాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, చూపిస్తున్నాం. సో దయచేసి లైవ్లో ఈ విషయాన్ని మీరందరికీ కూడా తెలియచేయండి. ఈ విషయాన్ని మేము చాలా లైవ్ వీడియోస్ మీకు ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చేసాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ వీడియో రికార్డ్స్ అవి ఇవి చేసి పెడుతున్నాం. సో లైవ్ మళ్ళీ దాని టైము అవన్నీ కూడా బేర్ చేసే పరిస్థితి లేదు. సో కాబట్టి ప్రతి వాహనదారుడికి కూడా కావాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్ లేకుండా ఉండటం, మైలేజ్ రావటం, ఇంజిన్ యొక్క స్మూత్నెస్, ఇంజిన్ యొక్క వాల్యూస్ లైఫ్ టైం మొత్తం కూడా ఎక్కువగా రావటం. ఇవన్నీ ఎవరు ఛాలెంజబుల్గా ఇవ్వగలిగితే వాళ్ళ దగ్గర మీరు హ్యాపీగా ఆ సర్వీస్ తీసుకోవచ్చు. ఇప్పటివరకు ఇలాంటి ప్రోడక్ట్స్, ఫేక్ ప్రోడక్ట్స్ తయారు చేసే వాళ్ళు చాలామంది తయారయ్యారు. బట్ ఫేక్ ప్రోడక్టే, ఒరిజినాలిటీ ఉండదు. బికాస్ మాటలు మాత్రం గట్టిగా చెప్తారు, అది పరిస్థితి పనిచేయనప్పుడు మాత్రం చాలామంది యూట్యూబర్స్ కూడా వచ్చారు. ఒక్కొక్కడు ఇది ఏమే ఈ వాటర్ పోస్తే వస్తుంది, అది పోస్తే వస్తుంది, ఇది పోస్తే వస్తుంది, అవన్నీ పోస్తే 20 సంవత్సరాలు మా రీసెర్చ్ ఎందుకు, ఇన్ని కంపెనీలు ఎందుకు, ఇంతమంది ఇంజనీర్స్ మా దగ్గర పనిచేయటం ఎందుకు, ఇవన్నీ ఎలా జరుగుతాయి? సో దానికంటూ ఒక టెక్నాలజీ ఉంది. ఇది పెట్రోకెమికల్ని మోటివేట్ చేస్తూ పెట్రోకెమికల్ని, హైడ్రోకార్బన్ని రెండింటిని కూడా సమంజసం చేసి దాన్ని ఈక్వలెంట్గా ఇంజన్లో ఫైర్ చేయడమే దీని డ్యూటీ. అది చేయగలుగుతుంది ఎప్పటి వరకు? 1,00,000 కిలోమీటర్లు చేయగలిగే పద్ధతిని మనం ఇక్కడ సాంప్రదాయంగా దీనిలో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. ఈ విధానాన్ని మీరు చాలా వీడియోల్లో చూసే ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఎక్కువ మందికి తెలియని వ్యక్తులు కూడా తెలియచేయండి. పాత వెహికల్ ఒక్కటే కాదు, కొత్త వెహికల్ కూడా ఖచ్చితంగా అవసరమే. కొత్త వెహికల్తో పాటు పాత వెహికల్లో కూడా ఇంకా మోస్ట్ వేరియబుల్ అనేది మీకు తెలుస్తుంది. చిన్న పాత వెహికల్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి మీ నాలెడ్జ్లో? పాత వెహికల్కి దేనికి చేసాం? కార్స్కి చేసాం కదా. ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పు. 3 lakhs కిలోమీటర్స్ షిఫ్ట్ డిజైర్కి వేసాం. షిఫ్ట్ డిజైర్ తక్కువగా ఉంది. ఎస్. చాలా మంచి పికప్ ఇచ్చింది. ఎస్. 25-26 మైలేజ్ వస్తుంది. ఎస్. ఈరోజు కూడా బండి ఏం రిపేర్ లేకుండా హ్యాపీగా ఉంది. మనం ఇంజెక్షన్ చేసి కూడా ఎంతకాలం అయి ఉంటుంది? సెకండ్ ఇంజెక్షన్ మళ్ళీ సెకండ్ ఇంజెక్షన్ కూడా వేసాము. దానికి సెకండ్ రన్నింగ్లో ఉంది. సెకండ్ ఇంజెక్షన్ రన్నింగ్లో ఉంది. న్యూ వెహికల్స్ ఆల్మోస్ట్ ఆల్ కొత్తవి చేసుకున్నాం. కొత్తవి ఆటోమేటిక్గా 1,00,000 కిలోమీటర్ సర్వీస్కి వెళ్ళిపోతుంది. షోరూమ్ వారంటెడ్ అవన్నీ కూడా జనరల్గా చేస్తూనే ఉంటాం. బట్ న్యూ వెహికల్ కాబట్టి తప్పదు. వాటన్నిటిలో భాగంగానే దీన్ని వెహికల్ యొక్క వాల్యూస్ని ఇంప్రూవైజ్ చేసే దానిలో భాగంగానే మనం ఈ టెక్నాలజీని పెడుతున్నాం. అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే అసలు వీటన్నిటిని వాడాల్సిన అవసరం ఏంది? ఇది తయారు చేస్తే షోరూమ్ వాళ్ళే పెట్టచ్చు కదా. షోరూమ్ వాళ్ళకి మనకి సంబంధాలు లేవు. షోరూమ్ వాళ్ళు ఈ వెహికల్ తయారు చేసిస్తారు. దానిలో BS1, BS2, BS3, BS6 ఎందుకు వచ్చింది? అసలు పొల్యూషన్ వస్తుంది కాబట్టి పొల్యూషన్ తగ్గించండి. మార్టి లాంటి కంపెనీ అసలు కొన్ని డీజిల్ వెహికల్ని ఎత్తేసింది. ఈరోజు మళ్ళీ కొత్తగా ఇన్వాల్వ్ చేస్తూ ఉంది BS7 వెహికల్స్, BS9 వెహికల్స్. సో ఇట్లాంటివి కంపెనీలకే చాలా పెద్ద ఆబ్జెక్టివ్. ఇప్పుడు కంపెనీ కొత్త వెహికల్కి ఇవ్వగలుగుతుంది కానీ ఓల్డ్ వెహికల్కి ఎవరిస్తారు? సో దానికోసమే ఈ టెక్నాలజీని ఇన్వెంట్ చేసి సమాజానికి డెడికేట్ చేస్తూ ఉన్నాం. ఇది ఏవియేషన్లోను, నావియేషన్లోను, అనేక రాకెట్ టెక్నాలజీస్లో కూడా ఈ టెక్నాలజీని కీలకంగా మనం వాడుతున్నాం. అనేక టీవీ డిబేట్స్లో కూడా వీటిని గురించి చర్చించడం జరిగింది, అందరికీ చూపించడం జరిగింది. టెక్నికల్లీ ఇట్ ఈజ్ ప్రూవ్డ్. ఆ ప్రూవెన్స్ వాల్యూస్నే నేను మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను మిత్రులారా. సో ఈ యొక్క వాల్యూస్ని మీరు పాత వాహనానికి వాడుకోవచ్చు, కొత్త వాహనానికి వాడుకోవచ్చు. ఒకవేళ ఏదైనా పాత వాహనంలో డెడికేటెడ్ సర్వీసెస్ అనేదాన్ని మనం పూర్తిగా తీసుకోలేకపోతాం. బికాజ్ ఆఫ్ రీజన్ ఏంటంటే ఆ వెహికల్ పాతది కాబట్టి దాంట్లో ఏదో ఒక చిన్న పార్ట్ కూడా
డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అలా డ్యామేజ్ అయిన వాటిని కూడా మళ్ళీ మనం తిరిగి తిప్పి మనం యాక్టివేట్ చేయించుకొని వాడుకునే పరిస్థితి కూడా మన దగ్గర ఉంది. సో ఆ విషయాన్ని మీకు చాలా కూలంకుషంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతిదీ కూడా లైవ్లోనే కనిపెట్టిన వాళ్ళమై ఉండి మేమే డైరెక్ట్గా మీకు ఈ యొక్క వాల్యూస్ని, ఈ ప్రజెంటేషన్స్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. సో దయచేసి లైవ్లో ఉన్న వారందరూ, అంటే ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ శ్రేయభిలాషులకి చెప్పండి. ఒక పాత వాహనాన్ని అప్పటికప్పుడు మనం కొత్తదిగా చేయగలుగుతున్నాము అంటే దానికి ఏదో ఒక కీలకమైన టెక్నాలజీ ఉండాలి. ఆ టెక్నాలజీ ఏం లేదు. ఇంటర్నల్ కంబషన్ ఛాంబర్, ఐసీ ఇంజిన్ అంటారు దీన్ని. ఈ ఐసీ ఇంజిన్లో జరిగే ఫైరింగ్ అనే దాన్ని మనం పెంచగలిగితే యాక్యురేట్, అది పాత వాహనం ఏంటి, కొత్త వాహనం ఏంటి, ఫైరింగ్ బాగా జరిగితే అది ర్యాపిడ్ మూమెంట్లో వెళ్ళిపోతుంది. ఆ కొత్త వాహనానికి ఇంకా ర్యాపిడ్ మూమెంట్లో వెళ్తుంది. ఇప్పుడే మనం ఇందాకటికి ఇప్పటికి నాయిస్ కూడా చాలా రెడ్యూస్ అయిపోయింది, ఇంజన్ నాయిస్. సో కొంచెం సేపటికి ఇంకా 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 రెడ్యూస్ అయిపోతుంది. అంటే దీని వాల్యూ ఏంటయ్యా అంటే ఇంజిన్లో ఉండే గుడ్ కంబషన్ వస్తూ ఉంది. ఈ గుడ్ కంబషన్ అనేది ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ తోటి మంచి మైలేజ్, మంచి పికప్, మంచి వాల్యూస్ అన్నీ కలిపి వస్తాయి. సో ఈ విధానాన్ని మనం చూపిస్తూనే ఉన్నాం. నియర్ అబౌట్ 40% మైలేజ్ ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇంజన్లో ఉండే చిన్న చిన్న వ్యత్యాసాలు ఏదైతే టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇది అరెస్ట్ చేస్తుంది. అండ్ ఇంజిన్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. అందరికీ కావాల్సింది ఇదే, నా బండి ఇంకా బాగా పికప్ ఉండాలి, ఇంకా ఎక్కువగా పరిగెత్తాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండేది. సో ఇక రిమైనింగ్ టెక్నాలజీలు హైడ్రోజన్తో, గ్యాస్తో క్లీన్ చేసేవి, ఇంకోటితో క్లీన్ చేసేవి, ఇవన్నీ కూడా ఇంజిన్ని కరోజ్ చేసే ప్రమాదం ఉంది. ఆ కరోజ్ చేసినప్పుడు ఇంజిన్ ప్రాబ్లం అవుతుంది. మా దగ్గర కూడా హైడ్రోజన్ గ్యాస్ మేము 16 సంవత్సరాల కిందటే కనిపెట్టాం. మరి మేము ఎందుకు ఇవ్వలేదు హైడ్రోజన్ గ్యాస్ తోటి క్లీన్ చేసే మెషిన్స్ బయటికి? దానివల్ల జనాలకి నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చాలా కంపెనీలు ఏదో లాభాపేక్ష తోటి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. బట్ వాటన్నిటికీ కూడా అథెంటికల్ ప్రూఫ్ అనేది లేదు. అథెంటికేటెడ్ ప్రూఫ్ ఎక్కడి నుంచి వస్తుందా అంటే ఈ ఇంజన్ కంబషన్ వాల్యూస్లో వస్తుంది. ఇది మనం ఏఆర్ఐలో కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో కానీ మనం చెక్ చేయించిన సేమ్ రిజల్టే ఉంది. పీసీబీ వాళ్ళు కూడా మనకి చెక్ చేశారు. అండ్ ఇప్పుడు ఐఐటి ఇంకా వేరే ఆర్గనైజేషన్స్తో కూడా కొలాబరేషన్ అయ్యి వర్క్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. వర్క్లో ఉన్నాము ఆల్రెడీ. సో ఆ విధానాలు కూడా మీరు త్వరలో మీరు చూసి ప్రతి విధానాన్ని కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఇప్పటి వరకు ఈ యొక్క గత 7-8 సంవత్సరాల నుంచి మనం ఈ టెక్నాలజీని మార్కెట్లోకి తీసుకొచ్చాం. ల్యాక్స్ ఆఫ్ వెహికల్స్ చాలా అద్భుతంగా ఉంది. వీటన్నిటికీ మూలం ఏంటయ్యా అంటే మనం వాడుతున్న హైడ్రోకార్బన్ అనేది పెట్రోకెమికల్ కొన్ని లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని గాలిలోకి వదులుతూ ఉన్నాం. ఎవ్రీ డే మనం ఇన్ని లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ గాలి బేర్ చేయాలి అంటే బేర్ చేయలేదు. పూర్వం ఇలాంటివి బేర్ చేయలేనప్పుడే మనకి వేదిక్ సైన్స్లో, వేద ప్రమాణంలో మనకి ప్రతి ఇంట్లో కూడా నిత్యాగ్నిహోత్రం చేసేవారు. ఈ ఒక స్పూన్ నెయ్యి ఘృతం చేస్తే సుమారు 1000 లీటర్ల ఆక్సిజన్ మనకి అట్మాస్ఫియర్లోకి ప్రొడ్యూస్ అయ్యేది. మొక్కలు ఇచ్చే ఆక్సిజన్ కాకుండా ప్రత్యామ్నాయ ఆక్సిజన్, నిన్నటి రోజు నువ్వు నేచర్కి బాకీ పడిన ఆక్సిజన్ని ఈరోజు అగ్నిహోత్రం ద్వారా నేచర్కి మళ్ళీ తిరిగి అందించే గొప్ప సంస్కృతి మన వేదిక్ సైన్స్లో ఉంది, పురాతన వేదంలో ఉంది. సో కాబట్టి ప్రకృతి మీద మనం ఆధారపడ్డా మళ్ళా ప్రకృతి నుంచి తీసుకునే పంచభూత తత్వాలను ప్రతి దాన్ని కూడా మళ్ళీ ప్రకృతికి అందించాలి. ఈరోజు కాకపోతే రేపు ఈ శరీరం కంప్లీట్గా శైథిల్యమైన రోజు కూడా ఈ శరీరం భూమిలో అంకితం అవ్వాల్సిందే. అప్పటి వరకు ఈ శరీరం భూమి మీద ఆధారపడే అన్ని ఆహారాలను తీసుకుంటాం. ఇది ఎలాంటి నిజమో ఈ సిస్టమ్ని, పంచభౌతిక తత్వాన్ని, నేచర్ని బాగు చేయడంలో గాలి, నీరు అనేవి భారీగా పొల్యూట్ అయిపోయినాయి. ఈ రెండుతో పాటు ఆహారం అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ 3 పొల్యూషన్స్ ఎలా తీసేయాలయ్యా అని ఆలోచన చేస్తే ఒక్కొక్క దానికి మూలాన్ని ఏదైతే ఉందో ఆ మూలాన్ని ఏరేసే ప్రక్రియ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మీకు ఇంత R&D చేస్తూ ఈ సొసైటీకి డెడికేట్ చేస్తూ మన పురాతన వేద వాన్మయంలో, వేదాల్లో ఏదైతే ముఖ్యాంశాలు ఉన్నాయో వాటన్నిటినీ గణనీయంగా ప్రతిదాన్ని కూడా అంచనా వేసి వాటిని మళ్ళా కొత్త శాస్త్రీయంగా వాటిని కొత్త ఫార్ములాస్ చేసి వాటి ద్వారా మీ ముందరికి వస్తున్నాం మిత్రులారా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ప్రతిస్పందనను తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రతిరోజు మీకు ఇలా కొత్త విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి వీడియోలో కూడా. ఇంకా కొత్తగా మనకి అన్ని ఏరియాస్లో కూడా మన ఓన్ బ్రాంచెస్ పెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఈ ఓన్ బ్రాంచెస్ వల్ల ఏమవుతుందంటే కల్తీ ప్రోడక్ట్ ఎక్కడ దొరకదు, అంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో కల్తీ ప్రోడక్ట్ అనే దాన్ని మేము ఎంకరేజ్ చేయట్లేదు. గతంలో కొంతమందికి ఇచ్చాము, వాళ్ళు కల్తీ ప్రోడక్ట్లు పెట్టి కల్తీ ప్రోడక్ట్లు అంటే దీన్నే ఖాళీ అయిన బాటిల్లో వేరే లిక్విడ్ ఏదో వేసి అమ్మే ప్రయత్నం అయితే చేశారు. అందుకని వాళ్ళ మీద పోలీస్ కేసెస్ పెట్టి
వాళ్ళని ఆపేసేసాం వాళ్ళ దగ్గర నుంచి. సో మా దగ్గర కన్జ్యూమర్, మ్యానుఫ్యాక్చరర్ టు కన్జ్యూమర్, మేము తయారీదారులని నేరుగా కన్జ్యూమర్కి అందించే ప్రక్రియ చేస్తూ ఉన్నాం. సో ఆ విధానంలో కూడా ఎక్కడ వెలితి గ్యాప్ రాకుండా ఉన్న ప్యూరిటీని, వాల్యూని, టెక్నాలజీని ఈ క్వాంటమ్ సైన్స్లో, క్వాంటమ్ ఫిజిక్స్లో 100% మీకు యాక్యురేట్గా అందే ఒక విధానాన్ని మీకు అందించే ప్రక్రియ అయితే చేస్తున్నాం మిత్రులారా. సో దానిలో భాగంగానే ఇది ఒక లైవ్, అంటే ఈ వీడియోని పూర్తిగా మీకు పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ప్రతి వీడియోలో కూడా ఈ ఎగ్జాంపుల్స్, లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు అందిస్తూనే ఉన్నాం. సో అదేవిధంగా బయాలజీలో చేస్తూ ఉన్నాం, అదేవిధంగా హైడ్రోజన్ వాడి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం, అదేవిధంగా ఆక్వాకల్చర్ చేస్తూ ఉన్నాం, అగ్రికల్చర్ చేస్తూ ఉన్నాం. హ్యూమన్ బాడీ ఎనాటమీలో అనేక రకాల వ్యాధులకి కూడా మన దగ్గర మంచి క్వాలిటీ మెడిసిన్ ఉంది. సో వీటన్నింటినీ కూడా ఇవన్నీ ఒకదానికి నేను చెప్తున్న ప్రతి దానిలో కూడా సోషల్ రిలేషన్ అయితే అవైలబుల్ ఉంది. ఆ రిలేషన్ని మనం సమాజానికి అందించే ప్రక్రియ చేస్తూ ఉన్నాం. ఆ ప్రక్రియలో భాగమే మీకు అందించే ఈ వీడియోని మీరు అందరూ అర్థం చేసుకోగలరని, ఈ విలువలన్నీ తెలుసుకొని ఇంకా సమాజానికి మెరుగుగా ఉపయోగపడగలరని, మీ యొక్క నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా ఉంటుంది. వాహనం బాగుంటే వాహన వినియోగదారుడు బాగుంటాడు. వాహన వినియోగదారుడు బాగుండాలంటే ఎన్విరాన్మెంట్ బాగుండాలి. ఆయన కోసం ఎన్విరాన్మెంట్ని కూడా బాగు చేస్తూ ఉన్నాం. అతి త్వరలో మీకు దీని నుంచి ఇంకా కొత్త ప్రోడక్ట్స్ కూడా, వెహికల్ అందరూ ఏసీ వేసుకొని రన్ చేస్తూ ఉన్నారు. ఏసీ వేసుకొని రన్ చేస్తే ఏమైంది, CO2 రిలీజ్ అవుతుంది. CO2 వల్ల ఏమవుతుంది, లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, అనేక రకాల హెల్త్ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎవరికి వాళ్ళు కార్ అద్దాలు క్లోజ్ చేసుకొని నేను ఏసీలో తిరిగితే నాకు మంచిగా ఉందని అనుకుంటున్నారు. బైక్ మీద తిరిగే వాళ్ళకేమో దుమ్ము ధూళి కణాలతో లంగ్స్ బ్లాక్ అవుతున్నాయి. అసలు కారులో తిరిగే వాళ్ళకేమో ఆ కణాలు కంప్లీటెడ్గా కార్బన్ మెటీరియల్ అంతా కూడా బాడీలో పెరిగిపోయి, కార్బన్ అయాన్ అనేది పెరిగిపోయి, కార్బన్ వాయువులు శరీరంలో పెరిగిపోయినప్పుడు శరీరంలో అనేక రకాల కొత్త అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అంటే దానికి కూడా ఏదో సొల్యూషన్ కావాలి కదా. మరి ఇన్ని ఏసీలు కనిపెట్టారు, లోపల హెల్దీ ఎన్విరాన్మెంట్ ఎందుకు క్రియేట్ చేయలేం అంటే ఓటు పెంచాలి. ఓటు పెంచేదానికి ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఎక్కడ లేదు. సో ఇలాంటి ఓటు ఐనైజర్, సుందర ఆక్సీ ఐనైజర్ అనే ప్రోడక్ట్, ఒక కొత్త ప్రోడక్ట్ కూడా మీ ముందరికి రాబోతూ ఉంది. సో ఇలాంటివి ఎన్నో రకాల మెటీరియల్ సైన్స్, ఫిజిక్స్ అనేది, కెమిస్ట్రీ అనేది 100% మనం వాడుకోగలము. ఈ బయాలజీలో మనం సృష్టి తత్వంలో శక్తి తత్వం అనే దాన్ని మనం ఉపయోగించుకోగలం అనే విధానాన్ని మీకు చూపించే ప్రక్రియ ప్రాక్టికల్ సైన్స్. ఇదంతా కూడా ఈ ప్రాక్టికల్ సైన్స్ని మీకు చూపించే ప్రక్రియ చేస్తున్నాం మిత్రులారా. సో దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోగలరు. స్లోగా డ్రాప్ బై డ్రాపే చేయాలి. సో అర్థం చేసుకోగలరని నేను మీకు విన్నవించుకుంటున్నాను. సో న్యూ వెహికల్ కాబట్టి చాలా ఎక్కువ టైం తీసుకుంది. బికాజ్ వెహికల్ కండిషన్ గుడ్ ఉంది, అందుకనే స్లోగా వెళ్తా ఉంది. బికాజ్ లోపల కార్బన్ లేదు. కానీ వెహికల్లో ఈ యాంటీడోట్ మెటీరియల్ అనేది, యాంటీడోట్ ప్లస్ మెటీరియల్ అనేది వెహికల్లో ఒక లేయర్ లాగా ఏర్పడేటప్పుడు స్లోగా ఎక్కువ టైమే ఇవ్వాలి. 10 minutes మినిమం టైం తీసుకోవాలి. మనం ఇప్పుడు నియర్ అబౌట్ ఎక్కువ టైం చేస్తూ ఉన్నాం. బట్ వెహికల్ తీసుకునే దాన్ని బట్టే చేస్తాం. వెహికల్ తీసుకునేది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది అంటే కండిషన్ ఈజ్ గుడ్. అదొక్కటే మేజర్ ఇక్కడ గమనించాల్సిన తత్వం. ఎన్నోరు నుంచి వచ్చావు నువ్వు? 350 kilometers. సార్ ఇందాక వచ్చినప్పుడు మీ బండి పొగలు కప్పుతుంది, బానెట్ తీస్తే చూసారా? ఒకసారి చేయి పెట్టండి సార్ మీరు. వీడియోలో పడరు, మీరు చేయి పెట్టండి. ఏమైంది? ఇది ఏమైపోయింది? ఈ బండి మీద వేడి ఎవరైనా చేయగలుగుతాడా? నేనే 1 లక్ష ఇస్తా, ఎదురిస్తా. మనం చేయబెట్టినా కానీ బండి ఏం లేదు, నథింగ్. వీరికే చేసామా? గుడ్. లేదు అంటే ఆ వాల్యూస్ మంచిగా చెప్పుకోవాలి. చెడే ఎప్పుడైనా చెడు ఈ రోజు కాకపోతే రేపైనా చెడే చేస్తుంది, దాంట్లో డౌటే లేదు. మనం ఆ వాల్యూస్ని మనం డెడికేట్ చేయగలుగుతున్నాం. దట్ ఈస్ ద వాల్యూ. అది నువ్వు వచ్చినా వెళ్ళట్లేదు కదా, దాని అర్థం ఏంది? ఇంజన్ బాగుంటుంది, ఇంజన్ గుడ్ అని. రెండోది నాకు వద్దురా బాబు ఎక్కువైందని, అన్నం ఎక్కువైతే కనుక నాకు వద్దని చెప్తాం కదా. అట్లాగే ఇది కూడా నా కడుపు నిండింది ఇంకా ఆపేసి అని చెబుతుంది. మళ్ళీ 1 నిమిషం ఆపి మళ్ళీ స్లోగా ఇవ్వాలి. 1 నిమిషం ప్రెషర్ ఆపి మళ్ళీ స్లోగా ప్రెషర్ చేస్తే మళ్ళీ తీసుకుంటుంది. అది కూడా అదే చెబుతుంది, నాకు వద్దు కడుపు నిండిపోయిందని.
సో ఇది ఒక అడ్వాన్స్డ్ వాల్యూస్ ఫుల్ టైట్ అయింది. దాన్ని అప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఇలా పైకి లాగేసేస్తే మళ్ళీ దానికి వెళ్తూ వస్తుంది, చిన్నగా మళ్ళీ వెళ్తుంది. నానో స్ట్రక్చర్ అంటారు దీన్ని. నువ్వు వచ్చి సిరంజిని టన్ను ప్రెజర్ పెట్టినా వెళ్ళదు ఇది, ఎందుకంటే నానో మెకానిజం బిల్ట్ అయిపోద్ది, ఇంజిన్ లోపల మొత్తం కూడా బిల్ట్ అయిపోద్ది. అవును వెళ్ళదు అది, దాని లోపల నానో లిక్విడ్ ఫిల్ అవుతూ ఉంటుంది కదా, లోపల ఇంజిన్ ప్రెషర్ ఉంటుంది కదా. ఇంజిన్ చిన్నగా ఆడుతుందా? స్మూత్ అయిపోయింది కదా, స్మూత్ ఇంజిన్లో గుడ్ కంబషన్ జరుగుతుంది. ఇది రియల్ కంబషన్. ఇది రియల్గా జరగకపోతే అది బ్యా అని అరుస్తూ ఉంటుంది. వచ్చిందాకంటే స్లో అయిపోయింది, స్మూత్నెస్ వచ్చేస్తుంది. 400 కిలోమీటర్లు నడిచి వచ్చారు ఇప్పుడు ఆ బండి మీద. బట్ చేసినా కానీ ఇందాక పొగలు వచ్చినాయి, ఇప్పుడు ఏం లేదు. మంచి ఎండలో ఉన్నాం మనం, ఏం చలికాలంలో చలి పుడతా పైన చంద్రుడు లేడు. ఎలా వచ్చింది ఆ చలి? సూర్య భగవాన్ ఉన్నారు. ఎస్, ఇప్పుడు 3 సార్లు పట్టేసింది. మళ్ళా కొంచెం అని కొసరు పెడుతున్నాం. ఇది 1,00,000 కిలోమీటర్ల వరకు ఇక తామకదు. మీ బండి ఎలా ఉందన్నా? మైలేజ్ ఎంత పెరిగింది దానికి? అందరూ చేయలేదా? బండి స్మూత్నెస్ పికప్ అయితే పెరిగింది కదా. తర్వాత తెలుస్తుంది. క్లచ్ హార్డ్ ఉన్నప్పుడు ఫస్ట్లో మనకి పికప్ తెలియదు. దాని తోడు కొత్త క్లచ్ ప్లేట్ హార్డ్గానే ఉంటుంది. తీసుకోదు ఇంకా, అది కడుపు నిండిన తర్వాత ఇంకంతే, నాకు చాలు అని చెప్తుంది. సో ఇది మిత్రులారా, వెహికల్ యాంటీడాట్ అనేది కంప్లీట్గా ఫిల్ అయిన తర్వాత మనం బయటికి తీసి ఎయిర్లో అయితే ఎయిర్ వచ్చింది, మళ్ళీ నీడిల్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. బట్ యాంటీడాట్ అనే నానో స్ట్రక్చర్ ఇంజిన్లోకి వెళ్ళి లోపల ఉండే కంబషన్ ఎయిర్తో కలిసేటప్పుడు ఇక్కడి నుంచి ఛాంబర్ నుంచి కూడా మొత్తం ఇంజిన్లో ఉండే కంబషన్ ఛాంబర్ సిలిండర్స్ మొత్తం కూడా 2.4 లీటర్ ఇంజిన్ ఇది. దానికి తగ్గట్టుగానే మొత్తం 2.4 లీటర్కి డిహెచ్పికి ఈక్వలెంట్గా మనం నానో లిక్విడ్ వేసేసాం. బట్ అయినప్పటికీ కూడా అది ఇంకా అవాయిడ్ చేస్తూ ఉంది, అంటే ఫుల్ స్ట్రెంగ్త్ ఉన్నాను అని మనకి చెప్తా ఉందన్నమాట. ఇది ఒక సింపుల్ ఇండికేషన్. ఫేక్ మెటీరియల్స్కి, ఫేక్ ఐడెంటిటీకి ఇలాంటి ఇండికేషన్స్ అసలు ఉండవు.
సో అది నానో టెక్నాలజీ కానే కాదు, ఏదో ఒక పిచ్చి మెటీరియల్స్ వాడి జనాలను భ్రమపెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చాలా సోషల్ మీడియాస్లో జనాలు దాన్ని తెలిసి తెలియక చాలామంది విచ్చలవిడిగా షేర్లు చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మీరందరూ ఐడెంటిఫై చేయగలరని మనవి చేస్తూ ఉన్నాను మిత్రులారా. అంతే ఇవ్వాలా తగ్గించడం లేదా అంతే ఇవ్వాలా? దాని సీసీకి తగ్గట్టుగా చేసాం. అది తీసుకోవడం స్లోగా తీసుకుంటాం. ఫుల్ పక్కన మోటార్లు బుర్ర పడుతుంది తమ్ముడు ఈ లిక్విడ్ నీకు ఇచ్చేస్తాను, దేనికన్నా వాడుకోండి. చాలు, ఇంక తీసుకోవట్లేదు. ఓకే, వాస్తవంగా అయితే తీసుకోవాలి, బట్ ఇంక ఇది ఫిల్ అయిపోయింది. ఇంక నా వల్ల కాదు అని చెప్తుంది ఇది. మనం వీఆర్ టేకింగ్ ఎంత టైం తీసుకున్నాం? 26 minutes. మామూలుగా అయితే 10 నిమిషాలు, 10-12 నిమిషాలు ఎక్కువ. మనం చాలా ఎక్కువ టైం చేసాం. బట్ ఈ లిక్విడ్ ఏదో ఒక వెహికల్కి వాడుకోవచ్చు. బాగానే టేసింగ్. సో ఇంజన్ నాయిస్ కూడా ఫుల్ రెడ్యూస్ అయిపోయింది. సో మిత్రులారా, మనం ఇంకొక వాహనం, పంతులు గారు ఏం బండి ఇది మీది? గ్లామర్ 125cc. ఎస్ సార్, స్టార్ట్ చేయండి మీ బండి. సెంటర్ స్టాండ్. స్టార్ట్ చేయి. చూడు సైలెన్స్ అయితే ఏమాత్రం వస్తుంది చూడు. ఏడు వాసన వస్తుంది. పెట్రోల్ వస్తుంది కదా, ఇదంతా నీ పెట్రోలే. నీ విలువైన పెట్రోల్ మండకుండా వెళ్ళిపోతా ఉంది. అర్థమైందా? ఇప్పుడు దాన్ని మనం మండించే ప్రయత్నం చేద్దాం. అది మండిస్తే ఏమైందంటే నీకు మైలేజ్ పెరిగింది. దీనికి ఆల్రెడీ లోపల క్యామ్ బేరింగ్ పోయింది, కనకన కొట్టుకుంటుంది. బేరింగ్ ఏదో రోజు ఊడిపోద్ది, అది అర్జెంట్గా మార్చుకో. సో మిత్రులారా, ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు. ఇందాక మనం వీడియోలో పదం వాడాం, ఇంజన్లో ఏమన్నా రిపేర్లు ఉంటే తప్ప అని. ఇదిగోండి, ఇదిగో ఈ సౌండ్, నాకింగ్ సౌండ్ అనేది తెలుస్తూ ఉంది మనకి. క్యామ్ బేరింగ్ అనేది మనకి సౌండ్ తెలుస్తూ ఉంది. ఈ బేరింగ్ సౌండ్ కూడా ఇప్పుడు ఎలా ప్రసిద్ధిగా చూద్దాం.
ట్రయల్ రన్ పోయినా పో, ఇక్కడే తెలుస్తుంది బండి. లేదు నేను రోజు నడిపేవాడిని కాదు కదా, అట్ట కాదు పో, నీకే తెలుస్తుంది. అరే మొదటిసారి వాడుతూ మీకు తెలుస్తుంది పంతులు గారు, డ్రైవ్ చేశాను కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. అట్ట కాదు పో, నాకు తెలియలే పోవయ్యా, నీకే తెలుసు. నీ బండి నీకే తెలుస్తుంది. వీడియో కంటిన్యూ అవుతుంది 2 నిమిషాలు, అంట కాదు పో, ఓపిక లేదు, దిగు. ఓపిక లేదు ఎక్కడ నువ్వు. నేను ఎక్కలేం లేదు. సరే బండి పోయేస్తే సో మిత్రులారా, ఇది ఈరోజు ఈ 2 వెహికల్స్కి కూడా మనం సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ అనేది మనం చేసాం. సో వాల్యూస్ అన్నీ కూడా గమనించాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుందర్ ఇన్నోవేషన్స్. సో అదేవిధంగా మా యొక్క ఒరిజినల్ ప్రోడక్ట్ sundariinnovations.com వెబ్సైట్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. దయచేసి అందరూ గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.